హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందికా కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పాలకూర పచ్చడి అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీ కూడా చేసుకోవడం. మీరు కూడా ఓసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇది ఇడ్లీ లేకి, చపాతీ లేకి, దోశ లేకి, అన్నం లేకి, ఎందులోకైనా మనం తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మీకు కూడా ఒకసారి ట్రై చేయండి. దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీని తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులండి, నల్ల నువ్వులు. మీ దగ్గర తెల్ల నువ్వులు ఉన్నా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందులోనే కొద్దిగా కరివేపాకు, వేసి కలర్ మారేంత వరకు వేయించుకుందాం. వీటిని పూర్తిగా మంట తగ్గించేసుకొని వేయించుకోండి, లేకపోతే తొందరగా మాడిపోతాయి. చూడండి, ఇవి బాగా వేగిపోయాయి కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకుందాం. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇందులో 2 పచ్చిమిర్చి చీలికలు, వేసి వేయించుకోండి. తర్వాత ఇందులోనే 4 ఎండుమిర్చి తీసుకొని వేయించుకోండి. చూడండి, ఇవి బాగా వేగిపోయాయి కదా, పక్కకు తీసి పెట్టుకుందాం. తర్వాత ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత 1 కప్పు పాలకూర తీసుకుందామండి. ఇది శుభ్రం చేసి పెట్టుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. ఇది వేసుకోండి. ఇందులో వేసి ఇది కాసేపు మగ్గించుకోండి.
తర్వాత ఇందులోనే ఓ టమోటా అండి కట్ చేసి పెట్టుకున్నాను, చిన్న టమోటా వేసుకోండి. ఇదంతా కాసేపు మగ్గించుకోండి, సరిపోతుంది. చూడండి, ఇది బాగా మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకుందాం. తర్వాత ఓ మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో ముందుగా వేయించుకున్నాం కదా పప్పులు, ఇవి వేసి మిక్సీ పట్టేసుకున్నాము. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇందులోనే రుచికి తగినంత కల్లుప్పు వేసుకుందాం. తర్వాత మనం వేయించుకున్నాం కదా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇవి వేసి పేస్ట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోండి, సరిపోతుంది. ఇందులో నీట్గా కడిగి పెట్టుకున్న చింతపండు వేసుకోండి. తర్వాత ఇందులోనే మనం బాగా వేయించుకున్నాం కదా పాలకూర, ఇది వేసుకోండి. వేసి ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోండి, సరిపోతుంది. దీంట్లో నీళ్ళు ఏం వేసుకోకండి, టేస్ట్ మారిపోతుంది నీళ్ళు వేసుకుంటే. తర్వాత దీనికి పోపు పెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలండి వేసుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బలు చిరిమి పెట్టుకున్నాము. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, వేసి కాసేపు వేసుకోండి. ఇందులోనే కొద్దిగా ఇంగు వేసుకోండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పాలకూర పచ్చడి, ఇది వేసుకోండి. వేసి కాసేపు వేయించుకోండి, సరిపోతుంది. ఇది వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పక్కకు తీసి పెట్టుకోండి.